గత 3 రోజులుగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది. 'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏపీ మంత్రులను సన్నాసులు, వెధవలు అంటూ ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఏ రకంగా నష్టం చేస్తోందో చెప్పాలన్న పేర్ని నాని, నేను సన్నాసినైతే నువ్వు సన్నాసిన్నరా అంటూ సెటైర్స్ కూడా వేశారు. ఇక నిన్న నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రత్యక్షంగా పవన్‌పై పలు ఆరోపణలు చేసిన పోసాని, అవకాశాల పేరుతో పంజాబీ అమ్మాయిని లొంగదీసుకుని గర్భవతిని చేసి మోసం చేసిన వ్యక్తిని పవన్ పట్టుకోవాలని, ప్రశ్నించాలని చాలా కామెంట్సే చేశారు. హీరోయిన్ పూనమ్ కౌర్ జీవితంలో ఆడుకున్న నువ్వా స్త్రీల రక్షణ, భద్రత గురించి మాట్లాడేది అంటూ పోసాని ఇండైరెక్ట్‌గా పవన్‌ని క్వశ్చన్ చేశారు. తనపై వైసీపీ కుక్కలను వదిలిందంటూ పవన్ పరోక్షంగా ట్వీట్ ద్వారా పోసాని ప్రెస్ మీట్ గురించి స్పందించడం కూడా జరిగింది. పోసాని కామెంట్స్ జనసేన కార్యకర్తలను తీవ్రమైన ఆగ్రహానికి గురిచేసింది. అదే టైంలో వైసీపీ సోషల్ మీడియా పవన్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. పవన్పై నెగటివ్ ట్యాగ్స్తో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్ అనే ట్యాగ్తో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్యాగ్ ఇండియా వైడ్గా కొనసాగుతూ ఉండడం విశేషం. పూనమ్ కౌర్ పలు సందర్భాలలో పవన్ని టార్గెట్ చేస్తూ పరోక్షంగా సోషల్ మీడియాలో తన ఆవేదనను తెలియజేశారు. ఇక ఈ విషయంపై దివంగత కత్తి మహేష్ ఓపెన్గా మాట్లాడారు. పవన్, త్రివిక్రమ్ కలిసి పూనమ్ కౌర్ జీవితంతో ఆడుకున్నారు అంటూ ఆయన ఆరోపించిన సంగతి కూడా తెలిసిందే. అది జరిగి చాలా కాలం అవుతోంది. సద్దుమణిగింది అనుకుంటున్న ఈ విషయాన్ని తాజాగా పోసాని తెరపైకి తీసుకొచ్చారు. పూనమ్ పేరు ఎత్తకుండా పంజాబీ గర్ల్ అంటూ అందరికీ అర్థమయ్యేలాగా పవన్ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.